ఇంత చిన్న వయసులో నువ్వు ఈ తప్పు చేసుండకూడదు. వెళ్ళి దూకు. శ్రీదేవి, నాన్న నీకు ఒక సర్ప్రైజ్ ఉంచాను. బర్త్డే. రండి హలో కుమార్, సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మా అమ్మాయి బర్త్డే సార్. ఓ అలాగా, ఇవ్వమ్మా. హ్యాపీ బర్త్డే. సార్కి ఇవ్వమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మ ట్యూషన్ మిస్ మా. హాయ్ మా. హ్యాపీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. అంటే నీ నెక్స్ట్ బర్త్డే కొత్త ఇంట్లోనే. హలో. ఇక శ్రీదేవి ట్యూషన్ కి నడుచుకుంటూ రావచ్చు. హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, నేను మీ ఆర్జే రేచల్. ఇది మీ హాట్ న్యూస్ షో. ఈ రోజు మనం ఏ న్యూస్ చూడబోతున్నాం అంటే, హైదరాబాద్ సిటీలో ఈ మధ్య కాలం ఎక్కువగా డ్రగ్స్ టాబ్లెట్ అనేది బాగా జరుగుతుంది. వీటి వల్ల క్రైమ్ రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుందని పోలీసులు చెప్తున్నారు. అసలు ఇది చేసేది ఎవరు, ఎలా అందరికీ డ్రగ్స్ చేతికి అందుతున్నాయి అని పోలీసులకి అర్థం కావటం లేదు. మీకు కూడా దీని గురించి ఆధారాలు దొరికితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 100. ఇప్పుడు ఒక కూల్ సాంగ్ మనం విందాం. కదీర్, ఎక్కడున్నావు? పార్సల్ డెలివరీ చేయడానికి వెళ్తున్నాను. కస్టమర్ ఎలా యూజ్ చేయాలని అడిగితే చిరాకు పడకుండా ఎక్స్ప్లెయిన్ చేయి. అర్థమైందా? సరే అన్నా. పని అయ్యాక పిలు. ఈ విధంగా పార్సల్ చేయాలి. అర్థమైందా? ఇదిగో పట్టుకో. సరేనా. కదిర్ ఖాన్, అసలు ఇందులో ఎన్ని టాబ్లెట్లు ఉన్నాయో తెలుసా? ఇలాంగో సైలెంట్గా ఉండరా. అన్నా, దీన్ని యూజ్ చేశారా? నీకు దీని సీరియస్నెస్ అస్సలు అర్థం కావట్లేదు. ఇది ఒక భయంకరమైన ఇల్లీగల్ టాబ్లెట్. ఇది మన చేతిలో ఉన్నంత వరకు మనకే రిస్క్. పోలీసులు పట్టుకుంటే మనం బొక్కలో పెడతారు. రండన్నా.
ఇలా చూడు, ఈ బాల్కనీ ఏరియా మొత్తం వైట్ పెయింట్తో కవర్ చేయాలి. అరే మునుబాయ్, ఒక పెయింట్తో అసలు ఈ పనే జరగదు మునుబాయ్. ఇవాళ ఒకరోజు అడ్జస్ట్ చేసుకో. మా వాడిని రమ్మన్నాను, వాడు రాలేదు. అయితే ఫుల్గా పూర్తి చేయాలని పర్లేదా? నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే మేస్త్రి నిన్ను పనుల నుంచి తీసేస్తాడు. ఆల్రెడీ నీ మీద కంప్లైంట్స్ చెప్తున్నాడు. ఎవరు, నా మీద? అవును. ఆ? రే, ఈ ఫంక్షన్కి అసలు మనల్ని పిలుస్తారంటరా? రండి రండి, లోపలికి రండి, లోపలికి రండి. వాళ్ళు మనల్ని పిలుస్తారేంట్రా? రేయ్, వెళ్ళి పని చూసుకోండిరా. రే వెళ్ళా, వైట్ది సర్రా. రండమ్మా, రండి, లోపలికి రండి. నమస్కారం సార్. లోపలికి రండి. అలాగే, లోపలికి అలాగే. రండి. వెళ్ళండి వెళ్ళండి. తీసుకోండి ఆంటీ. ఏ పిల్లలు, దేవి అని ఇంకా ఏం చేస్తున్నావమ్మా? అరే అందరూ వచ్చేసారు, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను రాను, నేను తర్వాత వస్తా. నీ పని తర్వాత చెప్తా. నమస్కారం. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. నా పేరు కుమరన్. మా వైఫ్ దేవయానే. వస్తున్నానండి. వైఫ్ దేవయానే, పెద్దమ్మాయి శ్రీదేవి, నమస్తే. చిన్నమ్మాయి ఆడుకుంటుంది. ఇంకో 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ అవుద్ది. అందరూ భోంచేసి వెళ్ళండి. ఎవరు కూతురు అని తెలియదు కదా. అవుని, బెల్ కొట్టరా. అలాగే అన్నా. నువ్వేనా? అవును సార్. ఇదిగోండి అన్నా. ఇదిగోండి, వస్తాను సార్. తమ్ముడు తమ్ముడు ఆగు. ఇది ఎలా యూస్ చేయాలో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. మ్మ్. మ్మ్. ఆ. మ్మ్. ఆ. మ్మ్. కదిరినా, ఒక్క నిమిషం. ఇతను చెయ్యెత్తడానికి ప్రయత్నిస్తున్నాడన్నా. అన్న ఒక్క నిమిషం ఉండు. అంతే అంతే. అలాగే అలాగే. సరే వస్తాను. అలాగే అలాగే, వెళ్ళరండి వెళ్ళరండి. కదిరేనా, ఈ పార్సల్ ఎక్కడ ఇవ్వాలన్నా? రేపు వెళ్ళేటప్పుడే చెప్తారు. సరేనా? సరేనా? హలో, వల్లి. ఏయ్, ఏ మాథ్యూ, వీళ్ళని చెక్ చెయ్యి. రేయ్ ఇలా రండ్రా. సార్, ఏ ఏరియా? సార్ ఇక్కడే సార్, పక్కన. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వెళ్తున్నాను సార్. సార్ ఏం లేదు సార్. ఏదించో. ఏమన్నా సార్? సార్ ఏం లేదు సార్. సార్ ఏం లేదు సార్. సార్ ఆగండి రా. ఏయ్ మాథ్యూ, జాగ్రత్త మాథ్యూ. దెబ్బ తగిలిందా? ఏం లేదు సార్, ఏం లేదు. జాగ్రత్త. ఏం లేదు సార్. రా. పర్లేదు సార్, ఏం లేదు. క్యాబ్ తీసుకో. చా, ఎస్కేప్ అయిపోయారు సార్. సార్ అందులో వెళ్ళిన ఒకటి పేరు పీటరు. మా ఏరియా చర్చిలో ఉంటాడు. వాడికి వెళ్ళి తీసుకురానా సార్? వదిలే మ్యాథ్యూ, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సార్ వీలేరు సార్. వాళ్ళిద్దరూ అప్పుడే పారిపోయారు. ఏంటి మాథ్యూ, ఈ చిన్న విషయానికి ఇంత టెన్షన్ అవుతున్నావు? నీకున్న ఆశ ఏంటి? సార్ నేను ఒక పెద్ద కేసు పట్టుకుని న్యూస్ పేపర్లో నా ఫోటో రావాలి సార్. అదే సార్ నా ఆశ. మరి మీ ఆశ ఏంటి సార్? షిట్.
అయ్యో బల్లి. హలో, ఏం చేస్తున్నారండి కాల్ చేసి? 2 minutesగా వెయిట్ చేస్తున్నాను. అది ఇక్కడిద్దరు డౌట్గా దొరికారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నావు. ఏమండి, వాళ్ళు పారిపోయారు కదా. హే, నీకెలా తెలుసు? దొంగతనంగా వింటున్నావా? మీరే ఫోన్ చేస్తారు, మీరే ఫోన్ చేసి మాట్లాడకుండా ఉంటారు. కానీ నేను అడిగితే చాటుగా వింటావా అని అడుగుతారా? ఓ, అయ్యో, ఈ టాపిక్ని వదిలేసాయి. ఏం చేస్తున్నావు? నా హస్బెండ్ని నేను మిస్ అవుతున్నాను. బేబీ నిద్రపోయిందా? ఇప్పుడే నిద్రపోయింది. నా కూతురుతో చెప్పి నిన్ను తనమని చెప్పనా? ఏ వద్దు, నొప్పిగా ఉంటుంది. అవును, ఏంటి అమ్మాయా? ఏ లేదు, అబ్బాయి. ఛాన్సే లేదు, నీలాంటి అమ్మాయి. ఏ నాలాగా అబ్బాయి అయితే వద్దా? దేవ్యాని అలా చేయకమ్మా, నిద్రపోయే టైము. నువ్వేంటే చెంప మీద చేపెట్టి కూర్చున్నావు? ఈ రోజు కూడా నాన్న ఫుల్లుగా ఇంట్లో ఉండట్లేదు. ఆయన పనికెళ్ళపోతే మనం ఎలాగే తినేది? లేకపోతే ఇలాంటి ఇల్లు మనం కట్టగలవా? హే, మా నాన్న వారానికి 2 సార్లు బయటికి తీసుకెళ్తాడు. జాలీగా ఉంటుంది. ఇదిగో తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టు. అలాగే మ్యాథ్స్ హోంవర్క్ ఉంటే చేసేయి. సరే, ఓకే. రేపు స్కూల్కి వెళ్ళాలి. హే హే ఏంటండి ఇంత త్వరగా? కొంచెం ముఖ్యమైన పని ఉంది. హలో సార్. డాక్యుమెంట్ ఏమైంది? పట్ట విషయం గురించి చూడమన్నాను సార్, ఇంట్లోంచి బయలుదేరిపోయింది సార్. 20 minutesలో వచ్చేస్తాను సార్. త్వరగా రండి, వెయిట్ చేస్తున్నా. అదిగా వచ్చేస్తున్నాను సార్. ఏంటి చూస్తున్నావు? మీ నాన్న పని పని అని వెళ్ళిపోతారు. నేనే మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తాను, రండి. భలే ఉంది. ఒరేయ్, రోడ్లో ఒక అమ్మాయిని వదలరారా? ఈ ముసలోడు ఎవరెళ్ళినా సైట్ కొడుతున్నారు. మిమ్మల్ని పోలీసులో పట్టించేయాలరా. అయ్యో, పర్ఫెక్ట్ గా ఉండట్లేదు. బుడగలు బుడగలు ఈడొకడు. సార్, పోస్ట్ పెన్షన్ అమౌంట్ వచ్చింది. దీనివల్లే ఇంకా బతుకుతూ ఉన్నాను. కానీ ఎలాగోలా పెన్షన్ అమౌంట్ ఇంటికి రప్పిస్తున్నా కదా సార్. 35 సంవత్సరాలుగా గవర్నమెంట్ బ్యాంక్ లో ఉన్నాను కదా, ఇది కూడా చేరా? నేను ఆ కాలంలో బ్యాంకులో ఉన్నప్పుడు. సార్ సార్, నాకు చాలా పనులు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. నేను వెళ్ళొస్తాను. అరవింద్, ఏంటి పట్టించుకోకుండా వెళ్తున్నారు? కాదు, బిజీగా ఉంటారేమో అని నేను అలా అదేమీ లేదు కానీ పదండి, కాఫీ తాగుదాం. రండి, రండి. చూడుకున్నట్టున్నాను నేను, అంతే బాబోయ్. కూర్చోనా? కూర్చోండి కూర్చోండి, వెళ్దాం. ఈడు కనిపించిన ఇక దేవుడరకే. పద వెళ్దాం, కాస్త చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు. బాబు, 6 అడుగు కిందకి దింపు, లెఫ్ట్ లో బాగా పైకి కట్టు. అక్కడ రోడ్లు వెళ్ళిన వెళ్తా. ఏం చేస్తున్నారు? డబ్బు తీసుకుంటున్నారుగా, కట్టు కట్టు కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ రోజు టీ కొట్టుకు వెళ్ళినట్టే. నాకు బాదం పాలు, నీకు? నాకు కాఫీ చాలు. ఏమయ్యా, ఒక బాదం పాలు, ఒక కాఫీ. సార్, అది ఆయనకి. నాకే. చాలా వేడిగా ఉంది. ఏమా, 2 బోండా పట్ట. అబ్బబ్బబ్బా. ఈ కొట్లోనే శుభ్రంగా ఉంటాయి, అందుకే నేను ఇక్కడికి వస్తున్నాను. మన ఊర్లో అమ్మాయిలు స్వతంత్రంగా నడవలేకపోతున్నారయ్యా. ట్యూబ్లైట్లు లాగా చూస్తున్నారు. నువ్వు కాఫీ తాగు, ఆరిపోద్ది.
రే కదురు ఎలాగైనా మాట్లాడరా, భయపడకు. ఇవాళ మాట్లాడు. హే, నీ పేరేంటి? కాఫీ తాగడానికి వెళ్దామా? వీడెవర్రా కొత్తగా అన్నాడు. చెప్పు, ఇంకెక్కడికి వెళ్దాం? షూ. ఏదోటి చెప్పచ్చుగా, ఏదైనా ఒకటి మాట్లాడు. ఏ వద్దు, పద వెళ్దాం రా. ఇక నా జీవితంలో కాఫీనే తాకండి బాబు. ఓకేనా? నందిని ఏంటండి? ఎందుకంటే ఇలా చేస్తారు? అర్థం కాలేదు. ఎలా? డైలీ ఒకడు ఫాలో అయ్యి డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ వాడితో ఏరియా మనిషి నాకు తెలుసు అన్నాను. చూస్తే ఊరుకోడు అన్నాను. ఏంటండి? సరే అయితే. మీరేంటా అంటే వాడిని చూడంగానే కొట్టులోకి వచ్చేశారు. వాడు మన గురించి ఏమనుకుంటాడు? అర్థం కాలేదండి. షూ. ఏదైనా హెల్ప్ అడుగుంటుందా? మా ఫోటో తీమ్మా. ఇవ్వు. చూడు. బాగానే లేదు, ఇంకొకసారి తీ. నేను తీస్తాను. ఇదిగో చూడు. చూపించండి. హలో, చెప్పండి సార్. హలో, ఏవండి, శ్రీదేవికి పొట్టనొప్పి అని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఏవండి, మీరు ఎప్పుడు వస్తారు? కాస్త త్వరగా వచ్చేయండి. సరే, మాత్రలు ఇవ్వు, నిద్రపోతుంది. నేను సాయంత్రం వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఏవండి, అది కాదండి. ఓ, నేను సాయంత్రం వచ్చినప్పుడు ఫంక్షన్కి రెడీ చేసి వస్తానులే. ఏంటి? బంగారం, ఏం చేస్తున్నావు? ఇప్పుడే భోజనం అయిందండి. ఓహో, అలాగా. ఏంటి కొత్త జంట? రొమాన్సా? అదంతా ఏం లేదురా, పోరా పోరా. ఎవరండి అది? బంగారా, ఎలా ఉన్నావు? మీరు ఊరు వచ్చినప్పుడు సైకిల్ తీసుకోండి నాన్న. తప్పకుండా తీసుకొస్తాను రా. ఇదిగో వీడి. ఇప్పుడు నొప్పి ఎలా ఉంది? రే, ఏం చేస్తున్నావురా? పర్వాలేదు నాన్న. మేస్త్రి దగ్గర డబ్బులు అడిగానమ్మా, ఇస్తారని చెప్పారు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఫామ్ అంతా రెడీగా ఉంచుకోసరేనా? ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాను నాన్న. కడుపులో ఏదో రాయి ఉందన్నారు. కరిగించడం కుదరదన్నారు. ఆపరేషన్ చేసే తీయాలన్నారు. తీసేద్దామమ్మా. ఈడోడ మొదలుపెట్టాడు. ఏయ్, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నువ్వు పైకెళ్ళి కూర్చో, నేను వస్తాను. సరేనా? చెప్పరా, ఎవరైనా ఏదైనా సమస్య చేశారా? అమ్మకి పొట్టలో రాయిందంటన్నా, ఆపరేషన్ చేయాలని చెప్పారు. నన్ను అడిగుండొచ్చు కదరా. తీసుకో తీసుకో. మా వాళ్ళు నోరు తెరిచి అడిగినా కూడా ఇవ్వరన్నా, కానీ మీరిచ్చారు. చాలా థ్యాంక్స్ అన్నా. నేను తప్పకుండా డబ్బు తిరిగిస్తానన్నా. ముందేళ్ళ అమ్మని చూసుకో. జాగ్రత్త. అన్నా, నందినక్క వెంట పడుతున్నావు, కానీ లవ్ చెప్పడం లేదేంటి? తనకు ఆల్రెడీ లవర్ ఉన్నట్టున్నాడు రా. ఎవరో ఒక అబ్బాయి ఏరియాకి వచ్చి వెళ్తూ ఉన్నాడు. ఏమంటున్నావన్నా? బైక్లోనా?
నడిచేరా? మరెందుకన్నా భయం? వాడిని పక్కన పెట్టి ముందు అక్కకి గురి పెట్టు. హలో డాక్టర్. చెకప్ చేసి చూస్తే బిడ్డ పుట్టడంలో చిన్న సమస్య ఉంది. ఏమండి? ఏయ్ ఉండు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రెగ్యులర్గా చెకప్ రండి, చూసుకుందాం. సరే అది ఓకే డాక్టర్. మా ఇద్దరికి అమ్మాయి పుడుతుందిగా. తనకు చెప్తుంటే అస్సలు వినట్లా. ఏయ్ అది నేను చెప్పకూడదు. ఆయన నాకల్లా తెలియటం లేదు. ఏయ్ చెప్పాను కదా. హే, అలా చూడు, అమ్మాయే పుడుతుంది. హ్మ్? హ్మ్? భయపడకు, నేను చూసుకుంటాను. అమ్మతో చెప్పను, ఓకేనా? నేను క్లీన్ చేస్తాను. అమ్మా, గుట్టు పగలు కొట్టాను. అక్క నీతో చెప్పొద్దు అని చెప్పింది. శ్రీదేవి, ఇలారా. ఏంటమ్మా? దీన్ని ఈ వయసులోనే తప్పు దాయమని చెప్తున్నావా? అమ్మ దొంగ, ఇలా ఇరికించావా నన్ను? కస్టమర్ 11:30కి రమ్మన్నాడు. ఈలోగా టీ ఇద్దాం పద. సరే అన్న. అన్నా, ఈ ఏరియానే బలిసినట్టుందన్నా. డబ్బున్న వాళ్ళ ఏరియా అలానే ఉంటుంది. సార్, అన్నా, వదినతో మాట్లాడావా? నాకు తనకి సెట్ అవుతుంది అనుకుంటారా? తనేదో చెప్పింది, నాకు అర్థం కాలేదు. అవునా, ఏమన్నారన్నా? కానీ వాడి దగ్గర ఏరియా మనిషి తెలుసు అన్నాను. నిన్ను చూస్తే వదలడు అని చెప్పాను. ఏంటండి? ఏంట్రా? ఇదంతో నేను రోజులు పనిచేశాను. అన్నా, నేను చెప్పినట్టు చేయనా చాలు. సరే, నీ కదేంటి? శ్రీదేవిని చూసినట్టున్నావు. అవునన్నా, కానీ తను అసలు పట్టించుకోవడం లేదు కదా. చూద్దాం. అన్నా, చెప్పన్నా. ఎక్కడున్నావు? కస్టమర్ ఇంటి దగ్గరికి వచ్చేసానన్నా. పని అయిపోయిన తర్వాత మా ఇంటికి రా. సరేనా? ఏం పార్సల్ ఇది పింక్ కలర్లో?
సార్ ఈ ఇంజెక్షన్ మీరు యూజ్ చేశారంటే మాత్రలని మర్చిపోతారు సార్. వేరే లెవెల్ పవర్ సార్ ఇది. ఇది వేసుకున్నారనుకో ఏదో ఒకటి వెయ్యాలనిపిస్తుంది మీకు. ఆ ఫీలింగే సూపర్ సార్. మీరు ఒక రాజులాగా ఫీల్ అవుతారు సార్. ఓకే సార్, ఆ అబ్బాయిని పంపించాను. రమ్మన్నారట. పార్సల్ ఇచ్చేసావా? ఇచ్చేసానన్నా. ఈ పార్సల్ నుంచి ఎన్ని మాత్రలు తీసావు? తీసానా? అర్థం కాలేదనా? మైలాపూర్లో పార్సల్ ఇచ్చావు కదా, అవును. అందులో ఒక మాత్ర తక్కువైందని కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వస్తే నేనేం చేయను? ఒక మాత్ర బయట రేట్ ఎంత? నేనేం తెలియదన్నా. బయలుదేరుతానన్నా. హే దేవయాని, ఇట్రా. నాన్నా. రారా బంగారం, ఏంటి రారా, ఈరోజు ఇంత రారా. త్వరగా వచ్చేసారు? ఇవాళ పని అయిపోయింది త్వరగా, అందుకే వచ్చేసా. హే బాగా ఆడుకున్నావా? ఇలాగే దేవితో కూడా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటుంది. హే ఇలా చూడు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు తను ఫ్రీగా ఉండట్లేదు. తను ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది, నేనేం చేయాలి? వచ్చే సంవత్సరం 10th. మ్యాథ్స్ సరిగ్గా రాదని ట్యూషన్ జాయిన్ చేసిందే మీరే కదా. అవును నిజమే కదా, నీకు తెలీదా? ఆ? అమ్మా ఇట్రా. ఏంటి నాన్నా? నువ్వు ఇప్పుడు 5th బాగా చదువుతున్నావు అవునా? 10th కూడా బాగా చదువుకోవాలి. చదువుకోకపోతే ట్యూషన్కి పంపిస్తాను, సరేనా? చదువు చాలా ముఖ్యం కదా. గుడ్ గర్ల్, వెళ్ళి ఆడుకో. ఒక 1/2 అవర్ పని ఉంది, అయిపోయిన తర్వాత వచ్చి తింటాను, సరేనా? నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. తమ్ముడు ఏంటి ఫాలోనా? నన్ను లవ్ చేస్తుంది, నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు వెళ్ళు. ఏయ్ ఏంటి ఇప్పుడు వచ్చి లవ్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు? నా కొరక ఎవరి మీద చేయి చేసుకుంటున్నావు? ఇంకోసారి నా వదిలి వెనకాల తిరగడం చూశాననుకో తండ్రులు తింటావు. పోరా, ముందు చూసుకుంటాను నీ సంగతి.
హే, ఎవరు మీరు? జీ మేము ఎలంగో అడ్డమైన వాళ్ళతో మాట్లాడకు, లోపలికి రా. హలో, వస్తున్నాను. ఇవాటితో దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను రా. అనా ఏంటి నా పుసుకుని ఇలా అన్నావు? వదినా నిన్నేమైనా అందా? చచ్చా, అలాంటిదేం లేదురా. తను చెప్పకముందు మనమే వదిలేస్తే బాగుంటుంది కదా. అయితే ఇక నేను ఒంటరిగానే కొట్టాలా? ఈ లవ్లో పడిన తర్వాత ఆ ఫీలే వేరేలా ఉందిరా. పొద్దునే లేవగానే మన అకౌంట్లో ఎవరో 15 లక్షలు వేసినట్టు సంతోషంగా ఉందిరా. ఏయ్, నువ్వు కూడా లవ్ చేయొచ్చు కదా. అన్నా మనం లవ్ చేస్తే మాత్రం సరిపోదు, వాళ్ళు మనల్ని లవ్ చేయాలి. శ్రీదేవి ఇంకా ట్యూషన్ నుంచి రాలేదా? వచ్చే టైమేనండి. సమ్ టైమ్స్ కాస్త లేట్ అవుతుంది. మ్మ్. రేపు మీరు హోంవర్క్ చేయకుండా రాకూడదు. శ్రీదేవి ఫాదర్ సార్. ఒక్క నిమిషం అండి, నేను వెళ్ళి చూసొస్తాను. శ్రీదేవి ముందే బయలుదేరిపోయిందే. అలాగా? ఎనీ ప్రాబ్లం? లేదు సార్, లేదు సార్, నేను చూసుకుంటాను. శ్రీదేవి ఇంటికి వచ్చేసిందా? లేదే, మీరే కదా తీసుకొద్దామని వెళ్ళారు. ట్యూషన్ నుంచి బయలుదేరిపోయిందంట. ఏమంటున్నారండి? నువ్వు తన ఫ్రెండ్ ఇంటికి కాల్ చేసి అడుగు. సరే అండి. పక్కనే ఎక్కడైనా కొట్టుకెళ్ళిందేమో, నేను చూస్తా. హలో, దేవి అక్కడికి వచ్చిందా? సరే, ఓకే ఓకే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. హలో, దేవి అమ్మ మాట్లాడుతున్నాను. దేవి అక్కడికి వచ్చిందా? సరే, ఓకే. దేవానాయ్, వస్తున్నానండి. ఏమండి? కనుక్కున్నావా? అది ఎక్కడా లేదండి. ఇక్కడికి తాగడానికి నీళ్ళు ఇవ్వు. తీసుకొస్తాను.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను. ఏమండి కమిషనర్తో చెప్పి చూడండి. హలో. నా కూతురు దేవి ట్యూషన్కి వెళ్ళింది. 8 గంటల నుంచి కనిపించట్లేదు. ఎవరండి ఈ టైంలో? అన్ని చోట్ల వెతికి చూసారా? రిలేటివ్స్ ఇల్లు, ఫ్రెండ్స్ ఇల్లు? వెతికాం సార్, అన్ని చోట్ల వెతికాం, ఎక్కడా లేదు సార్. స్టేషన్లో కంప్లైంట్ చేశారా? లేదు సార్, వయసు వచ్చిన అమ్మాయి, ఇంట్లో భయపడుతుంది. అందువల్ల పర్సనల్గా మీరే కాస్త చూస్తారా సార్? సరే, కార్తికేయనని ఒక ఎస్ఐని పంపిస్తాను. ఆయన అంతా చూసుకుంటారు. సరేనా? భయపడకండి. ఏంటి నీకెప్పుడంటే అప్పుడు ఆకలేస్తోంది? బిడ్డుంటే అలాగే ఆకులేస్తుందిరా. ఏంటి రానా? ఎస్ సార్. మిస్టర్ కార్తికేయన్, నాకు తెలిసిన ఒక ఆయన కూతురు కనిపించట్లేదు. సరేనా? మీకు ఫోటో సెండ్ చేశాను. ఇది కొంచెం అనవసర, మీరే చూసుకోవాలి. ఓకే సార్. అలా చూడకు వల్లి. ఒక చిన్నపిల్ల మిస్ అయిందట. వాళ్ళింట్లో ఎంత కష్టపడతారు? వాళ్ళింట్లో బాధపడే దాని గురించి ఆలోచిస్తున్నారు. నేనిక్కడ 8.5 నెలలు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? కంఫర్టబుల్గా నిద్రపోయి చాలా రోజులైంది. ఇదంతా నాకు తెలీదు అనుకుంటున్నావా? మీకు అన్నీ తెలుసు, కానీ తెలిసే ఇలా చేస్తున్నారు చూసారా? అదే నాకు అర్థం కావట్లేదు. హ్మ్. పోలీస్ అన్నందువల్ల మా ఇంట్లో ఒప్పుకోలేదు. వేరే కులం కాబట్టి మీ ఇంట్లో ఒప్పుకోలేదు. లేదా ఎవరైనా నాకు హెల్ప్ చేసుంటారు. ఈ లవ్ మ్యారేజ్ మాత్రం అస్సలు చేసుకోనేకూడదు. ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? అబ్బా, అక్కర్లేని వాళ్ళు ఏది చెప్పినా అలాగే ఉంటుంది. సరే, నేనొస్తాను. ఎవరు? కార్తికేయ, ఎస్ఐ. రండి సార్, కూర్చోండి. ఇప్పటి వరకు ఏ ఫోన్ రాలేదా? ఇంతవరకు రాలేదు సార్. మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? ఈ ఏరియాకి కొత్త, అలా ఎవరూ లేరు సార్. హలో సార్. నేను మీకు ఫోటో పంపించాను. ఓకే సార్. టోల్లో చెక్ చేయండి. సరే సార్. నెక్స్ట్ టోల్లో కూడా చెక్ చేయమని చెప్పండి. ఓకే సార్. ఓకే. నేను అడిగి చెప్తాను సార్. ఓకే. అమ్మా అమ్మా అమ్మా, అక్క ఏదమ్మా? అక్క వస్తుంది, నువ్వు నిద్రపో. మార్నింగ్ లోపల మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఏ ట్యూషన్ అని చెప్పారు?
వీలైనంత వరకు కొంచెం త్వరగా చూడండి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రే లోపలికి రండ్రా. హలో, నేనే సార్. సార్ కుమరన్ అతని ఇంటి ఆపోజిట్లో ఈ సైట్నే సార్ చెప్పాను. రే ఇలా రా. సార్ ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? సార్ చూశాను సార్. చూశాను సార్, ఎదురుళ్ళే. ఆ అమ్మాయి నా బాగా తెలుసే. చూశాను సార్, ఎదురింట్లోనే ఉంటుంది. బాగా తెలుసు. ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? అసలు ఎప్పుడు చూడలేదు సార్. లేదు సార్, చూడలేదు. పంచలేదు సార్. సార్ అక్కడ రెడీ చూద్దాం సార్. తెలుసు సార్, మన కొట్టు వైపే వెళ్తారు. చివరిగా ఎప్పుడు చూసారు? నిన్న పొద్దున సార్. 2 రోజుల క్రితం చూశాను. నిన్న ఉదయం సార్. నిన్న సాయంత్రం ట్యూషన్కి వెళ్ళిందిగా. లేదు సార్, తెలీదు సార్. మనకి కేసులో ఇంకా ఒక్క క్లూ కూడా దొరకలేదు సార్. ఇలాగే కొనసాగితే ఈ కేసు ఇలా పూర్తి చేస్తాం. సార్ ఆ అమ్మాయి ట్యూషన్కి వెళ్ళేటప్పుడు నేను చూశాను సార్. మళ్ళీ వచ్చేటప్పుడు చూసారా? లేదు సార్, ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ వెనక్కి రాలేదు. ఎలా అంత కరెక్ట్గా చెప్తున్నారు? మేము ఎప్పుడూ మామూలుగా కస్టమరు లేక రోడే చూస్తూ ఉంటాం. అప్పుడు కారేమైనా వెళ్ళిందా? ఒక కారు వెళ్ళింది. ఒక తెల్ల కలర్ కారు వెళ్ళింది సార్. సార్ కార్లో కిడ్నాప్ చేశారని చెప్తున్నారా? బహుశా ట్యూషన్ సార్ కూడా అయ్యుండొచ్చేమో కదా సార్. మీరెలా అతను అయ్యుండని చెప్తున్నారు? తను చేసే ఛాన్స్ లేదు. ఎలా సార్? ఈ కుర్రాళ్ళు ఉన్నప్పుడే దేవి బయలుదేరి వెళ్ళింది. అతను ట్యూషన్లోనే ఉన్నాడు. సార్ ఇవాళ అందరూ ఫినిష్ చేశాక ఇంటికి వెళ్ళాలి. నువ్వు బయలుదేరు. వస్తాను మ్యామ్. అంతా తప్పు. సార్ మళ్ళీ చేసేస్తాను సార్. దేవి ఆ టీ కొట్టు దాటింది. అప్పుడు ఒక వైట్ కలర్ కార్ ఆ సైడ్ క్రాస్ అయింది. మనకున్న ఒకే ఒక క్లూ అది మాత్రమే. సార్ నాకెందుకు ఇది కిడ్నాప్ కేసులు అనిపించట్లేదు సార్. లోపలికి వెళ్ళి పంచాయి. సరే సరే. అన్నా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశారన్నా. మందులు కొనడానికి డబ్బులు లేవు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? రే మా ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. నాకు డబ్బులు కావాలి. సరే అన్నా. బుద్ధి లేదా? మీలాగా వచ్చి పడుకుంటున్నారు. కొట్టానంటున్నా. నీలాగా ఇక్కడ ఉంటున్నావు, నేనేమైనా అడిగానా?
ఓకే. ఏంటి సార్ చూసి చాలా రోజులు అవుతుంది. సారు వేరే సైట్కి పంపించారు. చిల్లర పనేలే. నేను ఈ పాటికి మీరు ఏదో పెద్ద కంపెనీలో చేరుంటారు అనుకున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ పని దొరకడమే చాలా కష్టం. ఏం చేయమంటావు? మన సార్ ఇంటి పని చేయమని చెప్పినా కూడా మనం చేయాల్సిందే. వెళ్ళిపోతున్నారా? త్వరగా వెళ్ళి పట్టుకోండి. పట్టుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి రా పారిపోతున్నారు? నువ్వు ముందు పోలీసులకు ఫోన్ చేయరా, వాళ్ళు వస్తారు. ఏంట్రా చూపు? లాఠీవు, లాఠీవరా. లోపలికి వెళ్ళు. వెళ్ళండి, లోపలికి వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. సార్ సార్ వెళ్తాను సార్. నాన్న, అక్కకి ఏమైంది నాన్న? ఎందుకేం మాట్లాడటం లేదు? చెప్పు నాన్న. అమ్మ నువ్వు చెప్పమ్మా. ఒక అమ్మాయిని చంపేశారు, అంత ధైర్యం వచ్చిందా మీకు? దాన్నివ్వరా. ఒక అమ్మాయిని చంపేటంత ధైర్యం వచ్చిందా మీకు? చెప్పరా, చెప్పు. మాట్లాడరా, మాట్లాడు. చెప్పరా, చెప్పు. నోరు తెరవరా, మాట్లాడు, మాట్లాడరా, మాట్లాడు. చెప్పరా, చెప్పు, నిజం చెప్పు, చెప్పరా. సార్ అలాంటి ఇవ్వండి సార్.
నిజం చెప్పేంత వరకు కొడుతుంటాను సార్. కొడుతుంటాను సార్. చెప్పండి. చెప్పరా? సార్ చెప్పు. చెప్పు. చెప్తావో లేదో చెప్పు. వాళ్ళు కొడుతున్నారు. చెప్పండి రా. చెప్పు. సార్ ఏదైనా ఎవిడెన్స్ ఉందా సార్? ఏంటి చెప్పు. ఎవిడెన్స్ ఎరా చెప్పు. డెడ్ బాడీ సైట్ లో ఉంది, ఇంకేంట్రా ఎవిడెన్స్? సార్ 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 వీళ్ళు మాత్రమేనా సార్ సైట్ లో ఉన్నది? ఆ ఏరియాలో ఇద్దరు అప్పుడప్పుడు సైట్కి వస్తూ వెళుతూ ఉన్నారు. వాళ్ళని పట్టుకోండి సార్. డెడ్ బాడీ ఎవరైనా సైట్ లో పెట్టుకుని అక్కడే ఉంటారా సార్? ఇదంతా ఆ ఏరియా కుర్రాళ్ళ పని అయింటుంది సార్. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. అనవసరంగా మమ్మల్ని కొడుతున్నారు. హలో. ఓకే డాక్టర్, ఇదిగో వెంటనే వస్తున్నా. మాథ్యూ, ఏర్రా సార్ వాడే సార్. ఏంటి మార్నింగ్ నుంచి అదోలా ఉన్నావు? రేయ్ నువ్వు బండి తిప్పు. ఆ, రేయ్ ఇలా రారా. సార్ సార్ ఏంటి సార్? వదలండి సార్. సార్ ఏమైంది సార్? సార్, ఎందుకు తీసుకెళ్తున్నారు? రా, వస్తే చెప్తారులే. స్టేషన్ పద, స్టేషన్ మాట్లాడుకుందాం. సార్, ఎందుకు సార్ ఎక్కు, బండి ఎక్కు. వద్దు సార్. ఏమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఎక్కు బండికి బండికు. సార్ చెప్పండి సార్. ఏం లేదు, నువ్వు వెళ్ళు. సార్, చెప్పు నువ్వు వెళ్ళు, కదీర్. నేను వస్తాను. చెప్పు కదిర్, నిన్నేం తీసుకెళ్తున్నారు? నువ్వేం చేసావు? చెప్పు కదిర్. ఏంటిది? కదిర్ ఏదో ఒకటి పోరా, పోరా. చెప్పు. కదిర్ కదిర్ నువ్వు వెళ్ళు, కదిర్ నేను ఏదో ఒకటి వస్తాను. చెప్పు. ఇది శ్రీదేవి రిపోర్ట్. శ్రీదేవిని గ్యాంగ్ రేప్ చేశారు. తన శరీరాన్ని నాశనం చేశారు. రేప్ చేసేటప్పుడు దేవికి ఫిట్స్ వచ్చింది. అప్పుడే తను చనిపోయింది. కానీ ఆ తర్వాత కూడా వదలకుండా రేప్ చేశారు. ఫుల్ రిపోర్ట్ రెడీ అయ్యాక చెప్తాను. తర్వాత మీరు వచ్చి తీసుకోవచ్చు. కార్తికేయన్, ఏదేవైనా వాళ్ళని వదలొద్దు. సార్ ఎందుకు సార్ ఎవిడెన్స్ లేకుండా ఊరికే కొడుతున్నారు? కోర్టులో కేసు పెడతాను సార్. నిన్ను వెళ్ళరా లోపలికి. కొట్టు. ఓకే సార్. వెళ్ళు. ఓకే సార్. కొడుతున్నాడు సార్. కొడుతున్నాడు సార్. చొక్కా ఇప్పురా. చెప్పు. త్వరగా 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 విప్పరా. చెప్పు చెప్పు చెప్పమంటే చెప్పా. సార్ ఎందుకు సార్ కొడుతున్నారు? రేప్ చేసి నటిస్తున్నారంట్రా. లేదు సార్. సార్ నాకేం తెలియదు సార్. చెప్తావా లేదా? చెప్పు. నువ్వు సార్ చెప్పు. నిజం చెప్పు. సార్ ఏంటి సార్? సార్ చెప్పు. సార్ వద్దు సార్. సార్ తనని కొట్టకండి సార్. నేను మొత్తం చెప్తాను. అతను కొట్టకండి సార్. సార్ నేనేం చేయలేదు సార్. అయ్యో
ఏం జరిగింది చెప్పు. ఆ రోజు రాత్ర నా ఫ్రెండ్ యామిన్ సైట్కి వెళ్ళాం. యామన్కి ఇలాంటి ఒక విషయం తెలుస్తుందని నేను అసలు ఎదురు చూడలేదురా. అవునరా, అవును, బలా ఉంది కదా. నాకు కూడా బలా ఉంది. హయాదన్నా, అన్నా, రే 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 రారా రే అన్నా, 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 ఏం చేస్తున్నావు అన్నా? అన్నా, మీరా నోరుమోయ్ నోరుమోయ్ ఓగురా. వద్దన వద్దన చేయకన్నా అన్నా, అలా చేయడం తప్పన్నా, వద్దన్నా, పాపం అన్నా అన్నా. అయ్యో, ఇది మన ఇంటి ముందు ఉన్న అమ్మాయి కదా, దాని గురించి మాట్లాడే సమయం ఇప్పుడు లేదు. ఇప్పుడు బయటికి తీసుకెళ్తే మనం దొరికిపోతాం. ఒకరోజు పోనీ పరిస్థితి ఎలా ఉందో చూసుకుని ఆ తర్వాత మనం చూసుకుందాం. పదండి పదండి పదండి. ఇలా పండ్రా పైకి లేపండి. ఇంట్లో ఎంత బరువు ఉంది. సార్, నేను ఆ రోజు సైట్లో ఫస్ట్ చూసినప్పుడు ఆ అమ్మాయికి ప్రాణం లేదు సార్. ఎవరో చంపేసి బాడీని సైట్లో పడేసి వెళ్ళిపోయారు సార్. ఆ తర్వాతే వీళ్ళందరూ ఇలంగకు ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. ఒకవేళ వాడు చేసుంటాడా? చేసుంటాడు. పిచ్చి పట్టిన గాడిదల్లారా, చిన్న పిల్లని కూడా చూడకుండా అంతగా వెర్రెక్కిందా? ఆ? సార్, చావు. మిమ్మల్ని చంపేస్తాను నేను. సార్, ఏయ్ నువ్వురా. శ్రీదేవి అనే అమ్మాయిని రేప్ చేసి చంపేసి బాడీని సైట్లో పడేశావు అంతే కదా? నిజం మాత్రం చెప్పు. నువ్వు రెగ్యులర్గా ఆ సైట్కి వెళ్తావు, నాకు తెలుసు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, ఐగోరు వస్తే తిడతారమ్మా. సార్, నన్ను నువ్వు వదలండి వెళ్ళు. సార్, కదిర్ని చూడాలి సార్. సార్ ప్లీజ్ సార్, వదలండి, నేను కదిర్ని చూడాలి. చెప్తే విను, వెళ్ళు. సార్, కదిర్ని చూడాలి. ఐగర్ కోపంలో ఉన్నారు, అతని పరిస్థితి బాగాలేదు. వాడు ఏ తప్పు చేసి ఉంటాడు చెప్తే సార్. విను. ఎవరమ్మా నువ్వు? సార్, నా పేరు నందిని, కదిర్ ఫ్రెండ్ని. సార్, వాణ్ణెందుకు అరెస్ట్ చేశారు? వాడు ఏ తప్పు చేసి ఉండడు సార్. అదంతా నువ్వు చెప్పకూడదు, మేం కనిపెట్టాలి. సార్, వాడు ఏం చేశాడో అన్న చెప్పండి. ఫిబ్రవరి 19వ తేదీ రేప్ సస్పెక్ట్ వాడి మీద ఉంది. సార్, ఫిబ్రవరి 19th నా బర్త్డే సార్. ఫుల్గా నాతోనే ఉన్నాడు. ప్రూఫ్ చూపించు. ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? శశి, ఆ వాటర్ ఇవ్వు. సార్ ఇదిగోండి సార్ నీళ్ళు. బయలుదేరి ఇక్కడ నుంచి ఇకపైన రాకూడదు. ప్రూఫ్ ఉంది. ఏయ్, ముందు వాడిని బయటికి పంపించు. ఏంటంత అవసరం? వదిలేసి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు?
సార్ వాడు అలాంటి వాడు కాదు సార్. తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ నా చెప్పులు. త్వరగా త్వరగా తీసుకుని వెళ్ళా. నీ అబ్బ బయటికి రండి చెప్తాను. కదిరి చాలా నొప్పిగా ఉందా? లవ్ యూ రా. శశి ఆ ఫోన్ తీసుకో. ఇదిగోండి సార్. ఏవయ్యా ఇంకేంటి సించుతున్నారు? కేసు సంగతి ఏమైంది? కేసు పూర్తయింది. అక్యూస్డ్ ముగ్గురిని రేపు ప్రొడ్యూస్ చేస్తాను సార్. ఏదో పెద్ద గొడవలాగానే ఉంది. ఏమై ఉంటుంది? చింపేశానా? సారీ. ఓకే సార్, మండే నేను రిపోర్ట్ ఇస్తాను. భయంకరంగా ఆలోచిస్తున్నారు. ఏదో జరగబోతున్నట్టుగా ఉంది. ఎలాగున్నా మనకి ఫుల్ డ్యూటీయే. మాథ్యూ సార్ మండే ముగ్గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫార్మాలిటీస్ పూర్తి చేయి. మాథ్యూ అలాగే ఆ చిన్నోడు రాజ్బీర్ ఉన్నాడుగా, వాడికి లైట్ డిటెక్టర్ టెస్ట్, ఒరిజినిటీ టెస్ట్ తీసుకొని సబ్మిట్ చేయండి. ఓకే సార్. ఎస్ సార్. సైట్లో ఆ అమ్మాయిని ఎవరు చంపుంటారు? వాడిని కనిపెడితే ఈ కేసు క్లోజ్ అవుతుంది. వాడే మెయిన్ కిల్లర్. నువ్వు మండే కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి. నాతో ఏం చెప్పావో అది అలాగే చెప్పాలి. అందులో ఆ అమ్మాయి ఆల్రెడీ చనిపోయిన విషయం చెప్పొద్దు. వాళ్ళకు కూడా ఇది తెలియకూడదు. ఆ తర్వాత ఏముంది? దీని తర్వాత ఊరికి వెళ్తావు. అవసరమైతే నేను పిలుస్తాను. సరే సార్. రేయ్ ఏమైంది? అమ్మకి ఆపరేషను, డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. భయంగా ఉంది. మాథ్యూ వస్తున్నాను సార్. ఎస్ సార్. వీళ్ళెవరికి బేడీలు వేయొద్దు. వద్దా సార్? వద్దు. ఓకే సార్. మాకు చాలా భయంగా ఉంది సార్. మమ్మల్ని కోర్టుకి తీసుకెళ్ళిపోండి సార్. అక్కడ ఏ శిక్ష ఇచ్చినా మేము పర్లేదని తీసుకుంటాం సార్. ప్రాణాల మీద అంత ఆశ? కొన్నేళ్లు జైల్లో ఉండి బయటకు వద్దామని ప్లాను. మీకు వేరే స్కెచ్ ఉంది. తొందరపడు. తీసుకువెళ్ళిన వెళ్ళి. రేయ్ వెళ్ళు. రేయ్ బరా వెళ్ళు. ఒకళ్ళ మీద కూర్చో. రేయ్ కూర్చో. కూర్చోరా కూర్చో. చూడండి. కూర్చో. ఇవాటి వెళ్ళు. కూర్చో. ఇటు పక్కరా. రేయ్ సరిగా కూర్చో. సార్ సార్ దీనికి ఉరిశిక్ష పడుతుందా? నేను జడ్జి కాదమ్మా. కోర్టులో ఏం చెప్తారో అదే ఫైనల్. ఒకవేళ ఉరిశిక్ష వేస్తే సంతోషం. సార్ ఒకవేళ వీళ్ళకి ఉరిశిక్ష పడకపోతే మరి ప్రజల మనస్తత్వంలో గవర్నమెంట్ గురించి ఏమనుకుంటారు? ఎలా ఉంటుంది తెలీదే. వాళ్ళనే అడగాలి. సార్ వన్ క్వశ్చన్. నో నో నో. ఇక్కడ హిందీ మీడియం రమ్మని చెప్పానే, వచ్చారా? చెప్పండి సార్. ఈ న్యూస్ని వీళ్ళింటో చూసేలాగా మళ్ళీ మళ్ళీ వేయండి. ఓకే సార్. లేవన్రా. లేగో లేగో. పోండి పోండి.
కూర్చోండి, లోపల కూర్చోండి. వెళ్ళండి, కూర్చో. ఏయ్, ఎక్కువ, త్వరగా ఎక్కువ. వెళ్ళు, దున్నపోతా, ఎక్కువ. కూర్చో. 14 ఏళ్ల చిన్నపిల్లని బలాత్కారం చేసి చంపి తన బాడీని దాచిన ఆ నేరానికి వీళ్ళ ముగ్గురికి ఉరిశిక్ష ఇవ్వబడింది. అలాగే రాజ్వీర్ అనే ఈ యువకుడు నేరాన్ని ఒప్పుకున్న కారణాన అతని మీద ఎలాంటి తప్పు లేదనే ఆధారంతో ఈ కోర్టు అతన్ని విడిపిస్తుంది. రాజ్బీర్, ఇది మీ అమ్మగారి హాస్పిటల్ ఖర్చుల కోసం. లేదు, వద్దు సార్. తీసుకో. నేను వాళ్ళ చెడ్డవని కాదు సార్. నేను మీలాగే నాకంటూ ఒక మనసు కూడా ఉంది సార్. చదువుకోలేదు సార్, మేమెవరూ చదువుకోలేదు. మా ఊళ్ళో చాలామందికి ఇది అసలేం లేదు సార్. ఎవరికి ఓటు వేలు కూడా సరిగ్గా తెలియదు సార్. ఈ ఊర్లో వాళ్ళందరూ చదువుకుంటున్నారు, కానీ మా ఊర్లో పనికి వెళ్ళమంటున్నారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా. చాలా థ్యాంక్స్ సార్. వస్తాను సార్. వెళ్ళరా. తల్లి, అమ్మా, అమ్మా, చాలా భయంగా ఉందమ్మా. ఏం లేదు తల్లి, ఊరుకో. అమ్మ నేనున్నానుగా, ఏం లేదు. ధైర్యంగా ఉండాలి, సరేనా? రండి సార్, లోపలికి రండి, కూర్చోండి. సారీ సార్, కానీ మీ అమ్మాయిని చంపినవాడు ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండడు సార్. చాలా థ్యాంక్ యూ సార్. పోస్ట్మార్టం రిపోర్ట్ చూసావా బాబు? నా కూతురికి ఇప్పటి వరకు ఫిట్స్ అనేది రాలేదు. ఎవరైనా ఒక తాళాలో నా కూతురికి ఇచ్చినడితే ఈరోజు ప్రాణాలతో ఉండేది కదా. మీ అమ్మాయిని చంపిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండరు. సార్, వాళ్ళని చూడొచ్చా?
నువ్వెందుకు దేవయ్యనే దాక్కుంటున్నావు? వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు దాక్కోవాలి, నువ్వు దాక్కోకు. సారీ సార్, ఏదో తెలియక చేశాము. ఇలా చెప్తే నా కూతురు తిరిగి వస్తుందారా? డైలీ ఎవరో చంపడానికి వచ్చినట్టు ఉంది సార్. చంపినా తప్పులేదురా. అమ్మ, అక్క, భార్య, చెల్లి వీళ్ళందరూ మీకు ఉంటారుగా. ఇంకో అమ్మాయిని తాకినప్పుడు ఈ ఆలోచనలు మీకు రావారా? అయితే మీ అమ్మ భార్యలని ఇంకొకటి తాకినప్పుడు వాడు ఇది ఆలోచించడు కదా. మీరు చేసిందేరా మీకు జరుగుద్ది, ఆలోచించుకోండి. థు, బతకడానికి అర్హత లేని వాళ్ళరా మీరు. హలో సార్, నేను ఆఫీస్లో ఉన్నాను, కాస్త త్వరగా రండి సార్. త్వరగా రాలేను సార్, అమ్మాయిని స్కూల్లో వదిలే వస్తాను. అలాగా? అవును సార్. సరే సార్, ఓకే. రెడీనా తల్లి? ఓకే నాన్న. ఓకే, వెళ్దాం. బాయ్ అమ్మా. వెళ్దాం. మీలో ఎవరు చివరిగా ప్రాణాలతో ఉంటారో వాణ్ణి నే విడిపిస్తాను. అన్నా, నా చనిపోనా? సార్, నేను కదీర్ని మాట్లాడుతున్నాను. చెప్పు కదీర్. మీ టీం ఎంతగానో వెతుకుతున్న ఆ మొత్తం మాత్రం గురించి మాట్లాడాలి సార్. సార్, నేను అప్రూవ్ అవుతాను సార్. ఏయ్, వెళ్ళు, వెళ్ళు. ఏయ్, చేయి చూపించు. రారా. ఏయ్, లోపలికి వెళ్ళు. వెళ్ళు. కొట్టే పనంతా పెట్టుకోవద్దు, అర్థమైందా? హలో సరి కూర్చోరా. అమ్మా. నీకు బిడ్డ పుట్టిందిరా. ఏ బిడ్డ పుట్టిందమ్మా? ఆడపిల్ల పుట్టింది. ఊ, ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. పాప పుట్టిందా అమ్మా? అత్తయ్య నాకు ఒకసారి ఇవ్వండి. ఆ ఉండ్రా, ఇదిగో కోడలికి ఇస్తున్నాను. హలో, ఏంటి ఎస్ఐ సార్, మీరు ఆశపడ్డట్టుగానే జరిగింది? ఏంటి మాటలు రావట్లేదు? తొందరగా రారా మొగుడా. ఆ? ఉమ్. వస్తాను. అయ్యో సార్, వీడు అమ్మాయి పిచ్చోడు సార్. ఓసారి నా పిల్లలతో కూడా తప్పుగా నడుచుకొని చూశాడు సార్. ఎందుకు సార్, ఏమైనా ఆడోలో కేసు ఇచ్చారా? సార్, ఇందులో సంతకం పెట్టండి. బ్యాండేడ్, ఫస్ట్ స్లీవ్ వేసుకున్నాడు. ఇతడిలా ఉండడే, గాయాన్ని దాస్తున్నాడు. సార్,
ఎక్కడికి ఇంత కంగారుగా బయలుదేరుతున్నాడు? చూస్తుంటే అనుమానంగా ఉంది. ఏయ్, మనం డెలివరీ చేసే మాత్ర డబ్బాలా ఉందే. వాడు ఇది కూడా యూజ్ చేస్తున్నాడా? ఇక్కడే ఉంది. ఓరి దుర్మార్గుడా. పెద్ద డ్రగ్ అడిక్ట్లా ఉన్నాడే. ఇదిగోమ్మా తిను. మ్. ఏంటి ఆ శబ్దం? ఏదో పెళ్ళై ఉంటుంది. అవునా? ఏంటమ్మా తింటావా? ఇవ్వండి. లోపలికి వస్తావా? చాక్లెట్ మిల్క్ షేక్ ఉంది. ఆ, మ్. సరే రామ్మా. కూర్చోమ్మా కూర్చో, నేను జ్యూస్ తీసుకొస్తా.
నిద్ర వస్తుందమ్మా? నిద్ర వస్తే లోపలికి వచ్చి పడుకోమ్మా, రా. మెల్లిగా మెల్లిగా. జాగ్రత్త జాగ్రత్త అమ్మా. ఏయ్! చెప్పు కదీర్. సార్ ఏరియాలో ఖాళీ ప్రసన్న అని ఒకడు ఉన్నాడు సార్. డౌట్ వచ్చి వాడి ఇంటి లోపలికి వచ్చాను. ఇక్కడ ఆడవాళ్ళ బ్రా డ్రాయర్లు ఉన్నాయి సార్. అలాగే కొన్ని మాత్రలు, టాబ్లెట్, ఇంజెక్షను, సిరింజ్లు ఉన్నాయి సార్. సరే కదీర్, మళ్ళీ కాల్ చేస్తా. సార్ సార్ నేనేం చేయాలో చెప్పండి సార్. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. సార్ సార్ బయట ఎవరికి చెప్పకండి సార్, నా పరువు పోతుంది సార్. సరే, బయట చెప్పను. డబ్బులొద్దు. ఇంకేం కావాలి సార్? నువ్వు దూకాలి. నీకు వేరే ఆప్షన్ ఏం లేదు. ఒకటి నువ్వు దూకాలి, లేదా నేనే నిన్ను తోసేసి నువ్వే దూకినట్టు కేస్ క్లోజ్ చేయాలి. సింపుల్. సార్ ఈ సమాజంలో పర్ఫెక్ట్గా మర్యాదగా బతికినోండి సార్. నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, మిస్టర్ పర్ఫెక్ట్లా నటిస్తున్నావు. ఒక చిన్న పిల్లని నువ్వు ఈ విధంగా చేస్తుండకూడదు. వెళ్ళి దూకేయి. వెళ్ళి దూకు.
సార్ మీ అసెంట్ అసలు ఏం చెప్పలేదు కదా సార్. మన దేశంలో తప్పు చేసే ప్రతి ఒక్కరిని చట్టం తప్పుకు తగ్గ దండన ఇస్తుందో లేదో తెలీదు. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి. తప్పు చేసిన వాణ్ణి దండిస్తూనే ఉండాలి. తప్పు చేయాలి అనుకునేవాడు భయపడి చావాలి. ఎవ్రీబడి, నేను మీ రేచల్. ఇది మీ హాట్ న్యూస్ షో. ఈ రోజు మనం చూసే వేడి న్యూస్ ఏమిటంటే, కాళీప్రసన్న అనే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి మీద నుంచి దూకి చనిపోయారు. ఎవరా అని చూస్తే ఇది కూడా క్లోజ్ అయిన డ్రగ్ కేసులో ఒక వ్యక్తి. ఈయన డ్రగ్ టాబ్లెట్ ఇంజెక్షన్ లేదని కింద పడి సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నాడు. ఇక భార్య చనిపోయి 3 ఏళ్లు అవటం వల్ల డిప్రెషన్ కోసం అని అంటున్నారు. మరో కొందరు ఆడవాళ్ల విషయంలో చాలా దారుణం అంటున్నారు. ఏదేవైనా సరే, తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అంటూ ఇప్పుడు ఒక కూల్ సాంగ్. నాకు దోశ. సరే అన్నా. హలో అన్నా, రాజ్బీర్ మాట్లాడుతున్నానా? చెప్పరా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. అమ్మకి ఎలా ఉంది? హాస్పిటల్ నుంచి వచ్చారన్నా, ఇంట్లోనే ఉన్నారు. సరే అన్నా, మీ అకౌంట్లో డబ్బులు వేసాను. పర్వాలేదురా, ఇప్పుడెందుకు? అన్నా, మీరెలా ఉన్నారన్నా? హలో హలో. దోశ క్యాన్సిల్. అన్నా, ఎక్కడికి వెళ్ళావు? 2 రోజులుగా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దేవి, దేవి, ఆ? నీతో కాస్త నీకు చెప్పాలి. చెప్పండి. మీరు నాకు నచ్చారు. ఆ విషయం చెప్దామనే. మరి నేను మీకు నచ్చానా? ఇష్టమే, కానీ మీరు కదిర్ అన్నయ్యతో కలిసి ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీరు ఇంకెక్కడైనా ఒక మంచి పని చూసుకున్న తర్వాత రండి. మీకోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. హలో. తప్పకుండా తప్పకుండా. మీరు నాతో మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. తప్పకుండా నేను ఒక మంచి పనికి వెళ్తాను. కానీ నువ్వు అప్పటి వరకు నా కోసం కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. సరే, తప్పకుండా వెయిట్ చేస్తాను. నేను తనని చూసి తను చెప్పగానే అలా ఊరికి వెళ్ళిపోయానన్నా. అలాగే ఆ జాబ్ కూడా అప్లై చేశాను. నిన్నే నాకు వాళ్ళు కాల్ చేశారు. అందుకే నేను వెంటనే బయలుదేరి ఇక ఊరికి వచ్చేసాను. పనిలో చేరానని తనతో చెప్పాలన్నా. నీకు ఈ విషయం అసలు తెలీదా? ఏంటన్నా విషయం? న్యూస్ చూడలేదా? అన్నా, ఊర్లో ఉన్నాం కదా, అక్కడ మొబైల్ అసలు యూజ్ చేయనన్నా. అదే విషయం ఏంటో చెప్పన్నా.
అన్నా చెప్పన్నా. శ్రీదేవి శ్రీదేవి అన్నా చెప్పన్నా. ఏంటి శ్రీదేవి అన్నా, చనిపోయింది. ఊరుకోండి. ఊరికే కామెడీ చేయకండి రా. నాతో ఇలా మాట్లాడకండి, నాకు నచ్చదు. నిజంగానే చనిపోయిందిరా. నిజంగానా? అవునరా. ఇళంగో, ఐ లవ్ యూ. ఏంటన్నా తప్పు చేశాను. రేయ్, రేయ్, ఏడవకురా. ఏంటన్నా ఇదంతా? ఇలా జరిగిందేంట్రా? రేయ్, 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 రేయ్. వద్దురా. ఏం చేస్తానన్నా? ఊరుకోరా. వదిలేరా. పోయింది అన్నా, పోయింది. నాకు అర్థమవుతుందిరా.